తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అడ్డంగా బుక్ అయిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వివరాల్లోకి వెళ్తే ఎందుకు బుక్ అయ్యాడు ఏంటి అనేది మీకు తెలియజేస్తా. కోర్స్ చాలామంది మీరు చూసే ఉంటారు, అయితే కొంచెం క్లియర్గా వివరిస్తా కదా. ఇక్కడ విషయం ఏంటి అంటే సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఈయనకి మంత్రి పదవి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ కన్ను మిన్ను కాంట్రాల ఎవరో ఏంటి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా ఈయన ఒక్కడే కాదు అందరూ ఉన్నారు. అయితే ఇందులో ఈయన ప్రముఖంగా ఎందుకు చెప్పుకోవాలంటే చాలా చిన్న వయసు, ఒక డాక్టరు, ఎంత హుందాగా ఉండాలి, అబ్బే అసలు మనకు అదేమీ లేదనే తరహాలో ఈయన మాటలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈయనకు అల్జీమర్స్ వచ్చింది, ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పించాలి, అది ఇది మామూలు విరవేగల. సో అందుకే టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు చాలా విచిత్రంగా దొరికారు. అదేంటి, ఒక ప్రమాదం. ఆ ప్రమాదం ఏం జరిగింది ఏంటి అంటే ఈ సీదిరి అప్పలరాజు కుమారుడు, ఆ కుర్రాడు పేరు ఆరవ ఏదో ఉంది, మొత్తానికి ఆరవ అనుకుంటా. అతను ఏం చేశాడు, సాధారణంగానే బైక్ రైడ్ చేస్తూ ఉన్నాడు. అయితే జనరల్గా యాక్సిడెంట్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతాయి. ఒక గొర్రెలు కాసుకునే కాపరిని ఇతను తన 2 వీలర్తో గుద్దాడు. దురదృష్టవశాత్తు ఆ గొర్రెల కాపరి మృతి చెందాడు. సరే, ఇందులో తప్పేమైనా ఉందా? ఒక యాక్సిడెంట్ కదా అది, అంతవరకు బాగుంది. ఆ తదుపరి ఇతను ఇంటికి వెళ్ళాడు. సరే, ఇతను కూడా పడి ఉంటాడు కదా, ఏదో చిన్న బేసిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఎయిడ్. ఇలా ఫాదరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే ఎంతవరకు బాగుంది. సీదిరి అప్పలరాజు మరి మాజీ మంత్రి కదా, కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కదా రాజకీయ నాయకులకి. ఏం చేశాడు, ఒక కుర్రోడ్ని తీసుకొని ఆ కుర్రోడే యాక్సిడెంట్ చేశాడని చెప్పేసి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయాడు. అంటే ఏంటి, యాక్సిడెంట్ జరగడం తప్పు కాదు, అది జరిగిన దాన్ని వేరే రకంగా డీవియేట్ చేసి వేరే కుర్రోడ్ని అక్కడ పెట్టాడు చూసారా, అది చీటింగ్ కేసు అవుతుంది యాక్చువల్గా. సో ఆ ప్రకారంగా ఆ కుర్రోడ్ని తీసుకెళ్ళి స్టేషన్లో హ్యాండ్ ఓవర్ అవ్వటం, దానికి ఏదో కొంత మొత్తం డబ్బులు ఏదో ఇచ్చారంట, మా సినిమా స్టైల్లో చేయించాడు. అయితే అక్కడ స్థానికంగా చూసిన వాళ్ళు ఉంటారుగా, అసలు అతను కాదు సీదిరి అప్పలరాజు కొడుకు అని చెప్పేసి అంటే పోలీసులు అప్పుడు ఏం చేశారు, దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అసలు ఎక్కడి నుంచి ఏం జరిగింది ఏంటని అని తీస్తే ఆ యాక్సిడెంట్ జరగడానికి జస్ట్ కొద్ది నిమిషముల ముందే ఆ కుర్రోడు పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించుకుంటానికి వచ్చాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఇది జరిగింది ఎప్పుడు, మొన్న శుక్రవారం నైట్. సో సాధారణంగానే మాజీ మంత్రి సరే నాన్న యాక్సిడెంట్ అయింది అనగానే సరే పదబాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సరెండర్ అయిపోయాయంటే అసలు ఏ గోల్ ఉండేది కాదు, ఆ జెన్యూనిటీ కనపడేది. ఇది కాకుండా అసలు యాక్సిడెంట్ జరిగిన దానికి కాదు తప్పు, ఇప్పుడు ఆ రకంగా చీటింగ్ చేసినందుకు ఇది పెద్ద తప్పు. అంటే కారణం ఎవరో, కొడుకు కాదు తండ్రే. సో ఆ రకంగా చేసి ఇప్పుడు అది పెద్ద దుమారం లేపుతుంది. ఇప్పుడు వెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు వాళ్ళ అబ్బాయిని. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఏం చేయాలని వీళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఇక ఎవరో ప్రాణాలు కోల్పోయినా ఏం కోల్పోయినా వేరే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి చేసేయాలి. ఈ రకంగా చేసేస్తే కేసు నడిచిపోద్ది, కొట్టుకుపోద్ది. ఇది పరిస్థితి. ఇదే సీదిరి అప్పలరాజు పోలీసుల పైన ఎంత గుర్రమన్నాడు గుర్తుందా మీకు? మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇది కొడుకు నుంచి తండ్రికి చుట్టుకుంటుందా? అయితే ఇప్పుడు మరలా ఇందులో రాజకీయ కక్ష అంటానికి ఏమైనా ఆస్కారం ఉందా? దీనికి సంబంధించే కాదు, ఈయన గతంలో చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇప్పుడు ముందుకు వస్తాయి. అప్పుడు అసలు కొడుకు కాదు తండ్రి, ఇప్పుడు కొడుక్కి పడుద్ది. అయితే ఇప్పుడు ఈ కొడుకు మైనరా మేజరా, ఇది కీ పాత్ర పోషించబోతుంది. లైసెన్స్ ఉందా, వెహికల్కి పొల్యూషన్ ఉందా, అన్నీ తీయాలి. ఎందుకంటే ఒక సాధారణ పౌరుడు రోడ్డు మీదకి ఎక్కగానే పోలీసులు ఇమీడియట్గా ఆపు అని, హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, అసలు ఇది లేదు, సీ బుక్ ఉందా, ఇన్ని అడుగుతారు కదా. ఇప్పుడు ఈ కుర్రోడికి అసలు ఏమేమి ఉన్నాయి, అసలు మైనరా మేజరా? మైనర్ అయితే ఏమవుతుంది, ఇంకొంచెం హెవీగా ఉంటుంది అన్నమాట డోసు. సో ఇప్పుడు అవన్నీ కూడా వెలికి తీయాలి. అసలు కుర్రోడికి హెల్మెట్ లేదు, మరి అది కూడా కేసేగా, జనరల్ కేసెసే కదా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటికి తీయాలి. తీసి ఎవరైనా సరే ఒకటే చట్టం ముందు అనేది కూడా ప్రభుత్వం చూపించాలి. ఇప్పుడు
ఎవరికి అల్జీమర్స్ ఉంది, ఎవరికి తెలివితేటలు ఉండే, ఎవరికి అనారోగ్యాలు పాలైపోయినాయి. ఇప్పుడు సీదిరి అప్పలరాజు వయసు ఎంత ఉంటుందో కానీ సుమారుగా 40, 45 ఉంటాయి అనుకుంటా. వాళ్ళ కుర్రోడు మరి వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు 10 మరి 20 ఉంటాయి, ఒకవేళ 20 ఉన్నా 25 ఉన్నా. సో ఇతని ఏజ్ని బట్టి ఇతను ఇంకొక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో పోతే ఎంత వస్తుంది? 60, 70 వస్తాయిగా. అప్పుడు అనారోగ్య సమస్యలు రావా? వస్తే ఇలాగే మాట్లాడతారా? మరి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి దానివల్ల ఏం ఉపయోగం? ప్రజా సమస్యల పైన ప్రతిపక్ష నాయకులు మాట్లాడినప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎదుటి వాళ్ళనే హ్యూమిలియేట్ చేయడంలో కాదు ఫోకస్ ఉండాల్సింది. అది మంత్రులైనా, మాజీ మంత్రులైనా, ఎవరైనా ఎంతో బాధ్యతగా ప్రజాధనాన్ని గంటకే కొన్ని లక్షల రూపాయలు వెచ్చిచ్చి అక్కడ పెడుతుంటే, పనికిమాలిన మాటలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడతానక వీళ్ళకి అధికారం ఇచ్చింది, అసెంబ్లీలకు పంపిస్తుంది. ఎవరైనా అంతే, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా ఇది ప్రజల సొమ్ము, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి నిమిషం మనం ఖర్చు పెట్టేది అక్కడ వాడే ఏసీ, కరెంటు, ఎవ్రీథింగ్ ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము. వాళ్ళ కష్టాజీతంతో కట్టిన దాన్ని వెళ్ళి ప్రజా సమస్యలను అక్కడ వాటి గురించి చర్చించాల్సింది పోయి, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళపైన వీళ్ళపైన బూతులు తిట్టుకోవడం, లేకపోతే ఏళాలను చేయటానికి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారా ప్రజలు? సో అక్కడ అధికారంలో ఉండగా చేసింది ఏమీ లేదు. పోనీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతనే అధికార పార్టీ చేస్తున్న తప్పులను సరిగ్గా ఎండగట్టే కెపాసిటీతో మాట్లాడుతున్నారా? అవి మాట్లాడరు, వాటి గురించి మాట్లాడరు. ఎందుకు పనికిరాని వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు, లేదా పోలీసులను బెదిరించడానికి మాత్రం బయటకు వస్తూ ఉంటారు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఇది మరి సీదిరి అప్పలరాజు పైన ఎటువంటి చర్యలు ఉంటాయి, పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, ఏం జరగబోతుంది, ఇది కూడా చాలా కీలకంగా మారబోతుంది. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఏదో అంటారు చూసారా, కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చి కొడుకు పుడతాడు అన్నట్లుగా సీదిరి అప్పలరాజు మీద అసలు ఫోకస్ లేదు. ఆయన వదిలేసినట్టుంది కూటమి ప్రభుత్వం. ఆ సమయంలో ఆయనే ఎదురొచ్చి తగిలించుకున్నట్టుంది. సాధారణంగా ఆయన వాళ్ళ అబ్బాయిని వెంటనే పంపించి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తుంటే ఏ కాల్ ఉండేది కాదు. అలా కాకుండా అక్కడ వేరే క్యాండిడేట్ని పెట్టి డైవర్ట్ చేద్దాం అనుకున్నాడు చూసారా, అది పెద్ద క్రైమ్గా మారబోతుంది. సో ఈ నేపథ్యంలోనే మరి దీనికి కోర్స్ కొంతమంది మామూలుగా చెప్పొచ్చు, ఈ వైసీపీ వాళ్ళు ప్రతిదీ పైన నుంచి నడిపించేస్తున్నారంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో దగ్గరుండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడు. ఈ చిన్నదానికి కూడా వీళ్ళు అడగరు. అలాంటి దానికి కూడా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పేసి ఎవరికి ఆపాదించలేం. కానీ వీళ్ళు స్వయం కృతాపరాధంగానే భావిస్తూ ఉండాలి. మరి ప్రజలు, మీరు, విఘ్నులు, ఎవరు వ్యవహార శైలి ఏంటి, ఎవరు ఏ రకంగా ఎప్పుడు మాట్లాడారు అనేది మాకంటే మీకు ఎక్కువ గుర్తుంటుంది. సో ఈ నేపథ్యంలో సీదిరి అప్పలరాజు ఇప్పుడు చేసిన వ్యవహారం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.